చేస్తున్నారు పుట్టపర్తి నుంచి. హరికృష్ణ గారు నమస్తే. నమస్తే సార్, కేఎస్ రావు గారు. నమస్తే హరికృష్ణ గారు. సార్, ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుందో 3 రాజధానులు వేరు వేరు ప్రాంతాలకు సంబంధించి 3 రాజధానులు ఉంటాయని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది సార్. అవును. సో దీనివల్ల ఏదో పరిపాలనా విధమైనటువంటి వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పడం జరిగింది సార్. పరిపాలనా వికేంద్రీకరణ కంటే దీనివల్ల పరిపాలనా పరమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తాయి సార్. ఎందుకంటే సరే, ఆ సమస్యలు ఎట్టొస్తాయి అనేది తర్వాత హరికృష్ణ గారు, ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు న్యాయ అలాగే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కదా. చట్టం రాజ్యాంగాన్ని అధిగమించి దాంట్లో ఉండేటువంటి చిక్కులన్నింటినీ కూడా తొలగించుకుని ఆయన 3 రాజధానులు పెట్టగలరు అనుకుంటున్నారా సార్? అంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కదా సార్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను. అదే హరికృష్ణ గారు, ఇప్పుడు ఆల్రెడీ రాజధాని శంకుస్థాపనకు వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా మళ్ళీ 2వ సారి ఉన్నారు. ఆయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కాదని వేరే రాజధానులకి అనుమతిస్తారా కేంద్ర ప్రభుత్వం? ఒప్పుకుంటుందా? ఆల్రెడీ బీజేపీ ఏపీ నేతలు చెప్తూ ఉన్నారు, మేము పోయి ప్రధానమంత్రిని అమిత్ షాని కలిసి అసలు విషయం చెప్తాము, ఏపీలో అంత గందరగోళంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా. అవును సార్, వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి సందర్భంలో ఏ విధమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం సార్. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు. వాళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఒప్పుకునే అవకాశం ఉంది, కానీ ఒకసారి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. ఆ తీర్మానం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళా ఇప్పుడు తీర్మానం చేసి మళ్ళా మేము రాజధానులు మార్చుకుంటున్నాం 3 పెడుతున్నాం అని అంటే అది మళ్ళీ క్రాస్ చెక్ చేయరాదంటారా? కేంద్ర ప్రభుత్వం క్రాస్ చెక్ చేసి తన ఒపీనియన్ చెప్పదంటారా? పైగా రాజధాని రైతులు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఇది అంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి అనుకున్న విధంగా సాకారం అయ్యే అవకాశం ఉందా? సాకారం అవుతుందా సాకారం అవ్వదా అనేది మనం పూర్తి పరిణామాలను బట్టి చెప్పలేం సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతలు ఎక్కువ మంది ఈ అమరావతి రాజధాని వేరు కావడాన్ని వ్యతిరేకిస్తున్నారు సార్. ఓకే. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సంబంధించిన అంశం కాదు సార్. ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం సార్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు, ప్రాంతీయ విభేదాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా కేంద్రం జోక్యం చేసుకున్నటువంటి దాఖలాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా. గత 2 రోజుల నుంచి ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, అలాగే కోస్తాంధ్రలో రకరకాల భిన్నాభిప్రాయాలతోటి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అభిషేకాలు చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొంతమంది ధర్నాలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిణామాల మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వరంటారా కేంద్ర ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఇచ్చే అవకాశం సార్. ఇక్కడ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కాదు సార్, ఇది పరిపాలనకు సంబంధించిన అంశం. నేను అదే మొదట్లో చెప్పిన. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు లెజిస్లేటివ్ కి కార్యనిర్వాహక శాఖకు శాసనశాఖకు అవినాభావ సంబంధం ఉంది సార్ రావు గారు. ఇప్పుడు శాసనశాఖ ఒక చోట, న్యాయశాఖ ఒక చోట, కార్యనిర్వహణ శాఖ ఒక చోట ఉంది సార్. ఇప్పుడు శాసనశాఖకు కార్యనిర్వహణ శాఖకు సంబంధించిన సమస్యలు వచ్చినాయనుకుంటారు. ఎక్కడో శాసనశాఖ వచ్చేసి విజయనగరంలో ఉంటుంది. కార్యనిర్వహణ శాఖ ఒక నిమిషం సార్, విశాఖపట్నంలో కార్యనిర్వహణ శాఖ ఉంటే కర్నూలులో న్యాయశాఖ ఉంది సార్. అంటే న్యాయ సమస్యలు వచ్చినప్పుడల్లా ఫైళ్లు తీసుకొని రావడం పోవడం. మీకు అంత సౌలభ్యం అయితే విజయనగరంలో ఆర్థిక శాఖ పెట్టండి, అనంతపురంలో వ్యవసాయ శాఖ పెట్టండి, లేకపోతే చిత్తూరులో రెవెన్యూ శాఖ పెట్టండి. ఇట్లా కూడా పెట్టచ్చు కదా సార్. ఓకే అండి. వికేంద్రీకరణ అంటే అది అలా చేస్తే ఇంకా బాగుంటుంది అంటారా? దాదాపు 43 డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రటరియట్ లో. ఒక్కో డిపార్ట్మెంట్ ని 2 డిపార్ట్మెంట్లని ఒక్కో జిల్లాకి వేస్తే సరిపోతుంది అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహారాలు అట్లే ఉన్నాయి సార్. ఎందుకంటే రైట్. హరికృష్ణ గారు, ఇప్పుడు తాజాగా ఇప్పుడు పుట్టపర్తి అంటున్నారు కాబట్టి మీ దగ్గరలోనే తిరుపతిని స్పిరిచువల్ క్యాపిటల్ గా అనౌన్స్ చేయాలని చెప్పి అంటున్నారు. 4వ రాజధాని తెర మీదకి వచ్చింది ఇప్పుడు తాజాగా. అవును సార్. ఇప్పుడు ఏంటి స్పిరిచువల్ రాజధాని ప్రకటించడం అనేది న్యాయబద్ధమైందేనా? చేయాల్సిందేనా? తిరుపతికి ఒక గుర్తింపు రావాలంటే అక్కడ స్పిరిచువల్ క్యాపిటల్ అనౌన్స్ చేయాలా సార్? అంటే దాని మీద నేను ఇప్పుడు స్పందించడం కూడా అంత పద్ధతి కాదు. ఎందుకంటే కాదు, మీరు కూడా రాయలసీమే కదా, అనంతపురం కదా పుట్టపర్తి అంటే. ఇప్పుడు రాయలసీమ పరిరక్షణ సమితి ఒక డిమాండ్ చేస్తుంది, మీరు గనక స్పిరిచువల్ రాజధాని గనక అనౌన్స్ చేయకపోతే మేము ఉద్యమిస్తాము, హైకోర్టు వల్ల ఒరిగేదేం లేదు, టీ బంకులు అలాగే జరాస్ సెంటర్లు తప్ప ఏమీ రావు మాకు, కాబట్టి స్పిరిచువల్ రాజధానిగా తిరుపతిని అనౌన్స్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది రాయలసీమ పరిరక్షణ సమితి. అవును సార్. సో మీరేంటి రాయలసీమ వాసే కదా మీరు కూడా? అవును సార్. మరి ఏంటి ఆ డిమాండ్ కి ఆహ్వానిస్తున్నారా? ఆ డిమాండ్ ని అంగీకరిస్తున్నారా?
సార్ ఇప్పుడు డిమాండ్ అనేటువంటిది ఒక డిమాండ్ నుంచి ఇంకో డిమాండ్ అనేది పుట్టుకురావడం సహజం సార్. రైట్. న్యాయబద్ధమైన డిమాండ్ లాగా కనిపించట్లేదా మీకు? ఖచ్చితంగా న్యాయబద్ధమైన డిమాండ్ సార్ అది. దాంట్లో కాదని దానికి ఏం లేదు. కానీ డిమాండ్ ఈ డిమాండ్ ఇంకో డిమాండ్ పుట్టుకురావడానికి గ్యారంటీ ఏం సార్? రైట్ అండి హరికృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.